అంటిన భక్తి చేతను భయం ఒక ఇంచుకలేక నమ్మి నేనుంటిని. బంటు బంట గుడి నొప్పికి తలదాలని కంటగ మెతికంటి. ననుగాచుట నీకిటి ధర్మమటి. నీ కంటికి రెప్పరీచి నన్ను కావుమటంటిని జానకీపతి. రామదాసు గారిని తానీషా షా గారు బందిఖానలో పెట్టి హంటర్లు పెట్టి బాగుతున్నారు, ఏనుగుల చేత తొక్కిస్తున్నారు. ఒక రకం బాధ కాదు. అయితే ఎన్ని చేసినా ఆయన భయపడకుండా నిన్ను భక్తితో నేను ప్రార్థిస్తున్నాను, నీకు నే బంటుని, నన్ను ఏం చేసినా నువ్వేను. ఎప్పుడు కూడా ఎవరైనా సరే కంటికి పైన ఒక రెప్ప అనేది ఉంది, కంటికి ఒక రెప్ప ఉంది. ఆ రెప్ప ఏం చేస్తుంది? ఏమీ తగలకుండా, కనీసం సన్నని నలక కూడా కంట్లో పడకుండా ఆ రెప్పకు వెంట్రుకలు ఉంటాయి, అవి ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి. కంటికి రెప్ప, రెప్పకు వెంట్రుకలు ఇవన్నీ ఉండి కంటికి ఎటువంటి సమస్య రాకుండా, కంటిలో దుమ్ము పడకుండా, కంటికి ఏమీ తగలకుండా కాపాడతాయి. అదేవిధంగా రామచంద్ర, నీవు నన్ను రక్షించాలి, నేను నీ బంటుని, నిన్ను ప్రార్థిస్తున్నాను. ఎవరు ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా నేను నీ భక్తున్నయ్యా, నువ్వు తప్పితే రక్షించేవాళ్ళు ఎవరు లేరు. ఓ జానకీపతి, జానకీదేవి యొక్క భర్త అయిన ఓ రామచంద్రమూర్తి అని రామదాసు గారు రాముణ్ణి ఆ విధంగా ప్రార్థించారు. 2024 మే నెల 29వ తారీఖు బుధవారం, సూర్యోదయం ఉదయం 5:30, సూర్యాస్తమయం 6:31. ఇది ఇంగ్లీషు సంవత్సరం. అట్లాగే తెలుగు సంవత్సరం చెప్పుకుందాం. క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ షష్ఠి మధ్యాహ్నం 1:12. శ్రవణ నక్షత్రం ఉదయం 8:30 వరకు, 8:35 వరకు. తర్వాత వర్జం మధ్యాహ్నం 12:23 నుండి 1:51 వరకు. మరి వైశాఖ మాసం బహుళ షష్ఠి, ఇవాళ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతి అయినటువంటి రోజు. అట్లాగే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి ప్రీతి అయిన రోజు. అట్లాగే బుధవారం బుధుడికి ప్రీతి అయిన రోజు. బుధవారం విష్ణుమూర్తికి ప్రీతి అయిన రోజు. బుధవారం విష్ణుమూర్తికే కాక శ్రవణ నక్షత్రం కూడా వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతి అయిన రోజు. షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతి అయిన రోజు. ఈ రోజున నవగ్రహాల్లో బుధుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, మరి షష్ఠి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఎవరెవరిని? బుధుణ్ణి పూజించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామిని, విష్ణుమూర్తిని పూజించాలి. బుధవారం కాబట్టి బుధుణ్ణి కూడా పూజించాలి. స్వస్తి.